తెలుసుకోబోయే టాపిక్ రైట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, ఒక పర్సన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో, ఏ చార్జెస్ ఆర్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్కి చెప్పి తీరాలి. ఒకవేళ వారెంట్ ఉంటే వారెంట్ చూపించాలి. నెక్స్ట్ వన్, రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్. సేమ్ అదే ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అరెస్ట్ అయిన ప్రతి పర్సన్కి తనకి నచ్చిన అడ్వకేట్ని కన్సల్ట్ చేసుకునే రైట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఏ మ్యాజిస్ట్రేట్. ఆర్టికల్ 22 క్లాజ్ 2 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అరెస్ట్ చేసిన పర్సన్ని అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ వన్, రైట్ అగెనిస్ట్ ఇల్లీగల్ డిటెన్షన్. హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే, ఎవరైనా ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారం అండ్ హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారం రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ని ఫైల్ చేసుకుంటే అప్పుడు పోలీస్కి ఆ పర్సన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్స్ ఇస్తుంది. నెక్స్ట్ వన్, రైట్ టు రిమైన్ సైలెంట్. ఆర్టికల్ 20 క్లాజ్ 3 ప్రకారం అరెస్ట్ అయిన పర్సన్కి క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా సైలెంట్గా ఉండే రైట్ ఉంటుంది. పోలీస్కి అరెస్ట్ అయిన పర్సన్ని కన్ఫెస్ చేయమని ఫోర్స్ చేసే రైట్ లేదు. నెక్స్ట్ వన్, రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆర్టికల్ 39A ప్రకారం మనీ పే చేసి అడ్వకేట్ని పెట్టుకోలేని ప్రతి పర్సన్కి గవర్నమెంట్ ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి. అరెస్టెడ్ పర్సన్స్కి ఇంకా చాలా రైట్స్ ఉంటాయి, కానీ ఈ వీడియో టాపిక్ రైట్స్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మిగతావి ఈ వీడియోలో కవర్ చేయడం లేదు. ప్రతి వీడియోలో చెప్పిన టాపిక్ PDF మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తాం. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.